మేము ముగ్గురం రాష్ట్ర ఓట్లకి వెళ్ళాం. తర్వాత మా మిత్రులు సుధాకర్ ఫోన్ చేశాను, అమలాతకు ఫోన్ చేశాను, రాష్ట్ర ఓట్ల పోతామని అదుకు ఫోన్ చేశాను. వీళ్ళు వచ్చారు, థామస్ గారు కూడా వచ్చేసారు. ఈ 5 మంది కూర్చొని ఒక డిజైన్ చేసుకున్నాం. అయ్యా ఎట్టయినా ఆదోళనలో మనము ర్యాలీ చేయాలా, మద్దతు తెలపాలి, మనము క్రైస్తవులు ఉన్నామని ఉనికి కూడా చాటుకోవాలి, పద్ధతి కాదన్నప్పుడు కొంతమందికి సేవకులకి, తర్వాత ఇతర వాళ్ళకి గురుకులతో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత స్పందన వచ్చింది. ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. మాకు ఎక్కడ ఆఫీస్ లేదు, కానీ రాజేష్ అనే మహానుభావుడు శాంతి డిఎస్పీ నాయకుడు శాంతి చెప్పాడు, ఇప్పుడున్న నన్ను అంటే అలా మాట్లాడేవాళ్ళు. మొదటగా స్పందించింది మన మిత్రుడు ఆరేకల్ అన్నగారు, రమేష్ అన్న గారు. ఫ్లెక్సీకి ఎంతైతే నేను ఇస్తామని చెప్పాడు రామారావు. అట్లయితే అందరూ కొంతమంది ఒప్పుకున్నారు. మేము మా అసోసియేషన్ తరఫున ఏమని ఇస్తామంటే మేము ఇస్తామని చెప్పారు. మా వాళ్ళు ముందుకు వచ్చారు. ఎంప్లాయీస్ పాస్పోర్ట్ సపోర్ట్ ఇస్తామని బాబు ర్యాలీ చేద్దామని వచ్చారు. ఈ విధంగా అందరూ ప్రేరేపితమై ఈ విధంగా చేయడం చాలా సంతోషం. నేనైతే అందరూ రాజ్యాంగం గురించి చెప్పలేదు, కానీ థ్యాంక్స్ గివింగ్ పార్టీ టైం చాలా అయిపోయింది. అయితే రాజ్య దగ్గర పోయినా, మీ మైనార్టీ మత పెద్దల దగ్గర పోయినా, నేను ఆనందరావు సారు కొంతమంది పోయాను, బెనర్జీ సార్ గారు, ఎదిరా శ్రీధర్ సార్ గారు కొంతమంది పోయాను. ఆయన అయ్యా ఇది మంచి పద్ధతి, చాలా మంచి పద్ధతి, ఇది క్రైస్తవులు ముస్లిమ్స్ కలిసి ఇంకా బాగుంటుందని చెప్పాడు బాబు. అయితే ఆయన పాంప్లెట్ చేంజ్ చేయాలి సార్, ఫ్రైడే నేను అందరికి మెసేజ్ పంపుతాను, మేము కూడా పాల్గొంటామని చెప్పాడు. ఆ విధంగా కలిసి వచ్చాము, కొన్ని కార్యక్రమాలు చేశాము. తర్వాత ఇక్కడ ఉన్న సంఘాల పాస్టర్ అందరికి ఈ మెసేజ్ పంపించడం జరిగింది. కొంత సమయంలోనే ఎక్కువ సమయం లేదు, ఎక్కువ సమయం అంటే ఇంకా గ్రాండ్గా జరిగింది. ఎందుకంటే 2019 మనకి ఆర్డీఓ గారు, అప్పుడు ఆర్డీఓ గారు ఆదోని నియోజకవర్గంలో క్రైస్తవులు క్షేత్రస్థాయి నుండి ఎంక్వైరీ చేసి క్రైస్తవ విశ్వాసులు 50,000 మంది ఉన్నారని అప్పుడు మంత్రి గారికి రిపోర్ట్ ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి అనుకుంటారు కేకి సుమతి గారు. వీళ్ళకి వెంటనే ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి వెంటనే ఫంక్షన్ హాల్ కావాలని ఎంఎస్ అవతారం వెళ్తుంది. 1 ఎకరా ఫంక్షన్ హాల్ శాంక్షన్ చేయడం జరిగింది. మా వాళ్ళని తిరస్కరించి ఒక దూరం పోలేని మాకు ఇక్కడ ఇవ్వండి అని చెప్పారు. సో ఇంత మందిని చూసి భయపడి ఆ రోజుల్లో అంత వచ్చింది. కానీ అప్పటి నుండి మా వాళ్ళు నిద్రపోయారు. కానీ ఒక చిన్న మెట్టు ద్వారా, రాయలసీమ ఏర్పడిన చిన్న మెట్టు ద్వారా దాదాపు 4,000-3,000 మంది పైన ర్యాలీలో పాల్గొనడం. అందుకు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, ముస్లిం మైనార్టీ వాళ్ళు, తర్వాత ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు కూడా అనేక పాల్గొని జయకరంగా జరిగించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్టులు ఉంటారు కాబట్టి నాకు ఇవ్వలేదనుకుంటున్నామండి. ఈ చిన్న విషయాలనే కొంచెం మనకు తిప్పులు వస్తాయి కాబట్టి ఒకసారి లేదు కదా మంచి ఈ యొక్క కార్యక్రమంలో నేను ఎందుకంటే మొన్న మాట్లాడేది ఈ రోజు మాట్లాడాలంటే చేస్తారనుకున్నాను. తీసేసి గట్టి మాట్లాడు, సరిగ్గా రావట్లేదు. గట్టి మాట్లాడు. అందరికీ చేరి వచ్చిన మరి మీడియా మిత్రులకు, ప్రజాసంఘ నాయకులకు, లైవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విజయవంతమైన ర్యాలీ గురించి మనకు అందరికీ తెలిసి చరిత్రలోకి ఇచ్చిందనుకుంటే ఆదరణ చరిత్రలు మళ్ళీ నా పుట్టినప్పటి నుండి అంటే ఇట్లా ర్యాలీ ఎప్పుడు కూడా క్రైస్తవులకు తీసుకొని పెంచలేదు కాబట్టి ఇంతవరకు చేయడం మంచిది, ఘనంగా జరిపించాము. వీటితో అయిపోలేదు. ఒక ఆయన అన్నాడు ఇంక ర్యాలీ అయిపోయింది కదా అన్నాడు, ఇంకా మీరు మేము ఇంకేం ముందుకు పోద్దని అన్నాడు. ఇంకా ముందు చాలా ఉంది. నేను అన్నాను ర్యాలీ అయిపోయినంత మాత్రాన అక్కడ ఇంకా ఆగిపోలేదని. అక్కడ ఆగిపోలే. అక్కడ నిన్న ఉదయం పీటర్ పుట్టగారితో మాట్లాడాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన మరి
ఆయనతో మాట్లాడితే ఇప్పటికీ పరిస్థితి ఇంకా సర్దుమనగదు. దరిదాపు 130 మంది చంపబడ్డారు, చంపినారు. వారి శవాలు కూడా ఇంకా ఇవ్వలేదు, ఖాళీ పెట్లు పెట్టుకుని కూర్చున్నారు. తర్వాత మనం చూసుకుంటున్నాం తీవ్ర గాయాలైన పాలైన వారు హాస్పిటల్లో ఉన్నవారు 800 మంది ఉన్నారు. తర్వాత మనం చూసుకుంటున్నాము ఇల్లును దగ్ధం చేసినారు. దాదాపు 4550 ఇండ్లని మొత్తం ఏమాత్రం లేకున్నట్లు ఆ వీడియోలు తీసుకొచ్చారు, మనం డెమాలిష్ చేసినాం, కాల్ చేసినారు. తర్వాత చర్చిలు మనం చూసుకుంటున్నాము 357 చర్చిలను మొత్తం అక్కడ మరి రాయి లేకుండా అక్కడ విడిచిపెట్టేసినారు. ఇలాగ మనం చూసినప్పుడు ఎన్ని గ్రామాలు ధ్వంసం చేసినారంటే ఒక్కొక్క గ్రామం దరిదాపు కొన్ని వేల మంది గృహాలు ఉంటాయి. అలాంటి గ్రామాలు 292 గ్రామాలు ఇప్పుడు